ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము ఈ మొన్నటి రోజున పాపనేపాలెం తాగునీటి విషయానికి మా సైజానా సార్ గారు, మా సింగనమల్లి సమన్వయకర్త సైజానా సార్ గారు పరామర్శించడానికి గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని చెప్పని రావడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు రైతులందరూ కూడా ఆ గ్రామంలో ఇంటి దాకా వచ్చి మాకు తాగే నీళ్ళు రోజుకు 2 ట్యాంకులు పంపిస్తున్నారు, సావడం లేదు, 2 రోజులు కలిసి 4 ట్యాంకులు వస్తున్నాయని చెప్పడం జరిగింది. అక్కడ ఎవరు కూడా టీడీపీ వైసీపీ అనేది లేదు. ఆ గ్రామస్తులు వచ్చేసి వాళ్ళ బాధను అనేది సార్ ఎదురుగా దృష్టిలో చెప్పడం జరిగింది. వెంటనే కూడా ఆయన గ్రామ సెక్రటరీకి అదే ఇండి మాట్లాడి, మీరు గ్రామానికి 2 ట్యాంకులు చాలవు, రోజుకి 5 ట్యాంకుల వరకునన్నా వదిలితే బాగుంటుంది, చాలా ఇబ్బందిగా ఉంది తాగునీటి సమస్య అని చెప్పని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పైప్ లైన్ కూడా అవన్నీ కూడా చేసి కూడా మాట్లాడతాను, రైతులతో గ్రామం నుంచి తిమ్మంపేట నుంచి ఇక్కడ పాపనేపాలెం రావాల్సిందిగా అని మాట్లాడతానని చెప్పిన సైజానా సార్ గారు మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత ఆ రోజు హడావిడిగా సార్ వచ్చినాడు కాబట్టి ప్రతి పల్లెలకు తిరుగుతున్నాడు కాబట్టి నీటి విషయానికి అధికారులు స్పందించి వెంటనే ఆ రోజు నైట్కి కూడా పైప్ లైన్ కలిపి ఆ గ్రామానికి తాగునీటి సమస్య తీర్చడం జరిగింది. మళ్ళా మరుసటి రోజు ఈ గాలిదన్న టీడీపీ మండల కన్వీనర్ గారు ఇదేదో మేమంతా ఏదో రాజకీయ లబ్ధి కోసం వచ్చి అక్కడ చేసినట్లుగా చిత్రీకరించాడు, అది తప్పు. అదేవిధంగా అది ముందు రోజే నువ్వు పోయి ఈ గ్రామంలో ఈ సమస్య ఉంది, మా ఎమ్మెల్యే చెప్పింది ఇవన్నీ తీరుస్తానమని ఆ రోజు ముందు రోజు చెప్పింటే మా వాళ్ళు ఇప్పుడు వచ్చేది ఉండదు, మేము గ్రామానికి కూడా పర్యటించాము. కానీ ఏదైనా కానీ ఏ గ్రామంలో కానీ ఏ సమస్య జరిగినా కూడా సైజానా సార్ ముందు పలానా గ్రామానికి పోతున్నాడు అంటేనే మీకు చలనం వస్తుంది తప్ప సొంతంగా మా మండలంలో ఈ సమస్య ఉంది, గార్లెన్ వల్ల పలానా విలేజ్లో ఈ సమస్య ఉందని చెప్పని మీరు ఏనాడన్నా కానీ మీరు సొంతంగా ఆలోచన చేసి మీరు పలానా గ్రామానికి కానీ ఎమ్మెల్యే తీసుకొని పోయి కానీ మీరు ఎప్పుడన్నా కానీ పలానా గ్రామానికి పోయి విచారణ చేసింది ఎక్కడైనా ఉందా అని కన్వీనర్ కానీ కూడా అడుగుతా ఉన్నాను. ప్రతి విషయంలోనూ సైజానా సార్ వచ్చి ప్రతి గ్రామాల్లో ఎక్కడ సమస్య ఉంటే ఆ గ్రామాల్లో తిరుగుతూ ఉంటేనే మీకు చలనం వస్తుంది, లేకపోతే ఏంది లేదు. మొన్నటి వరకు మర్తాడు చిన్ని చెట్ల విషయంలో పోతే రాజకీయం చేస్తారు. ఆ చిన్ని చెట్టు చూడండి, మీరు పోయి పల్లెల్లో పోయి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ చిన్న చెట్లు ఎంత ఎండిపోయినాయి, రైతు ఎంత నష్టపోతున్నాడు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు చెట్టు సాగి ఆ రైతు ఆ చెట్లు ఎండిపోతే అతని బాధ ఎంత ఉంటుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయాల. ఇదే ముందు 20 ఏళ్ల క్రితం మా గ్రామంలో కోటంగ గ్రామంలో చీని చెట్టు ఎండిపోయి మా కుటుంబాలు కోలుకుంటే కనీసం అంటే 25 సంవత్సరాలు పట్టింది. ఆ పరిస్థితి మా మండలంలో ఏ గ్రామానికి రాకూడదని కూడా మేము కోరుకుంటా ఉన్నాము. అదే పరిస్థితి ఈరోజు మళ్ళా ఈ మండలంలో ప్రతి గ్రామానికి కూడా అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. కానీ నీళ్ళ సమస్య ఈ అదే మర్తాల్లో 2-3 చెరువులు ఉన్నాయి. కోటంగ నుంచి డైరెక్ట్ కొరగోలు డ్యామ్ నుంచి ఆ కాలం నుంచి డైరెక్ట్ కోటంక ఈ 3 చెరువులు కూడా నింపే అవకాశం ఉంది. కానీ అనివార్య బ్రాహ్మణపల్లి చెరువు కాడ ఆ గ్రామస్తులు కాలపూడుస్తున్నారు. అదే మా ఊరు టీడీపీ నాయకులు కూడా పోయి ఇదే కన్వీనర్ని పిలుచుకొని పోయి ఏం సమస్య అని ఎమ్మెల్యే గారు ఒక్కరోజు అడిగినారా? ఆ కాలం ఈ రోజు కూడా బూడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు మన నీళ్ళు వదిలినారు, మళ్ళీ ఇప్పుడు వెంటనే బూడి చేసినారు. కానీ అవన్నీ లేకుండా శాశ్వత పరిష్కారం మన ఎమ్మెల్యే గారిని చొరవ తీసుకుని చేస్తే ఈ గ్రామాలన్నింటి కూడా నీటి సమస్య ఖచ్చితంగా అవుతుంది. ఆ నీటి సమస్య తీర్చిన చెట్లన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు పోయిండేవి ఎట్లా అవి రావు, నిండిపోయినాయి. దానికి కనీసం నష్టపరిహారం అన్నా కానీ ప్రతి రైతుకి కూడా కనీసం 10 లక్షలన్నా 5 ఎకరాల చెట్టు చిన్న చెట్టు ఉండే వాళ్ళకి 10 లక్షలన్నా ఇస్తే తప్ప వాళ్ళు అప్పులు కట్టుకొని తొందరగా కోలుకుంటారు. లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలను చదివించుకోలేరు, భార్యాభర్తలు వాళ్ళ బతికే కూడా కష్టంగా ఉంటుంది. ఇంత తప్పు చూసి అప్పు నుంచి పనికి పోయి వాళ్ళకి చేత కాదు, చాలా ఇబ్బందులు పాలవుతున్నారు రైతాంగం. ఖచ్చితంగా దీన్ని స్పందించి చంద్రబాబు దృష్టికి తీసుకోవాల్సిందిగా కూడా మన ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను. ఈ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా బాధ్యత మీ మీద ఉంది. మీరు ప్రజాప్రతినిధిగా మన సింగనమల్లి ఎమ్మెల్యేగా మీరు ఖచ్చితంగా దీన్ని తీసిపోయి సీరియస్గా ఈ గాలిదన్న మండలం సింగనమల్లి నియోజకవర్గంలో ఏ విధంగా ఉన్నాయో చెట్లు ఎండిపోయిన గ్రామాలన్నీ కూడా తీసిపోయి ప్రతి రైతుని కూడా మిమ్మల్ని మీరు పొడుగుసిన ఆ విధంగా వాళ్ళకి కాపాడి వాళ్ళకి నష్టపరిహారం ఖచ్చితంగా ఇప్పిస్తే తప్ప రైతాంగం బతకదు. దీన్ని ఖచ్చితంగా కాపాడే బాధ్యత నీ మీద ఉంది. అదేవిధంగా ఈరోజు అదే ఎమ్మెల్యే మేడం గేట్లు భూమి పూజ చేయడానికి వచ్చింది, దానికి సంతోష తగ్గ విషయమే. కానీ అక్కడ 5 ఏళ్ళ నుండి సమస్య 5 ఏళ్ళు వైసీపీలో సరిగ్గా చేయలేదనేది మాట్లాడడం తప్పు. కానీ ఇంతకుముందు ప్రపోజల్ పంపించినది కూడా వైసీపీ ప్రభుత్వంలోనే జొన్నగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్న ఆ రోజుల్లో కూడా ఈ ప్రణాళిక చేసి పంపించినారు. అనివార్యంగా కొన్ని పనులు కాకపోయినచ్చు కానీ ఈ మామూలు కాలువ పూడికలు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. అన్నీ కూడా ఖచ్చితంగా సిల్ట్ తీసి అవన్నీ కూడా చేసినారు. కావాలంటే కనుక్కోండి, మీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కనుక్కొని మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా ఆఫీసర్లు బిల్లులు వృధాగా చేయమంటే ఎవరు చేయరు. ఖచ్చితంగా ప్రతి దానికి వాళ్ళు ఏదో ఒకటి పని చేసింటేనే చేస్తారు. ఇవన్నీ పక్కన పెట్టి ఈ భూమిజీలు మామూలుగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎమ్మెల్యే మేడం దృష్టికి అవి ఎప్పుడైనా వచ్చి గౌరవించేది మేము గౌరవించాం, అందరూ గౌరవిస్తాం దాన్ని. కానీ ఈ రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ రైతాంగాన్ని కాపాడే దాని మీద దృష్టి పెట్టమని కూడా కోరుతున్నాం. ఎట్లా ఈరోజు డ్యామ్కి వచ్చింది, అదే వచ్చి ఆ రస్తాలో ఎక్కడో ఒకసారి 4 తోటలు తిరిగింటే కూడా మేము సంతోషపడతా ఉంటే మీరు రైతులు కూడా మీ మీద మంచి అభిప్రాయం ఉంటాండా. కానీ
ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతే పని చేస్తుందని ప్రతి ఒక్కరు అంటున్నారు. కానీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి నాయకులు, టీడీపీ నాయకులు లేరు. ఆ నాయకులు తీసుకుపోయి ఆమెను ఖచ్చితంగా ఆ మేడం గారిని మనకి పల్లెలకు తిప్పి ఆ తోటలన్నీ చూపించి ఆ బాధ అనేది తిరిగితే మేడం కూడా తెలుస్తుంది. ఆ రైతుల ఆవేదన అవన్నీ వాళ్ళ బాధలు అనేది తెలుసుకొని ఖచ్చితంగా ఆమె తిప్పితే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు దృష్టికి తీసుకుపోతుంది. ఖచ్చితంగా రైతులకైతే న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా దయచేసి మా పాండు గారిని, మా గార్లన టీడీపీ మండల కన్వీనర్ గారిని శైలజానాథ్ని విమర్శించే స్థాయి ఇది కాదు. కానీ ఆ విమర్శించుకోకుండా ఈ మేడంని పిలిచిపోయి, ఈ తోటలోకి పిలిచిపోయి వాళ్ళందరినీ చూసి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తే నీకు సన్మానం చేస్తాను. నేను మన వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గారిని నేను కూడా నీకు కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నువ్వు ఈ రైతులందరికీ నువ్వు న్యాయం చేయాలి. ఎమ్మెల్యే మేడం పిలిచిపోయి అప్పుడే నీకు నువ్వు మాట్లాడిన దానికి అర్థం ఉంటుందని చెప్పని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రెడ్డి, గారదన మండల రైతు విభాగం అధ్యక్షుడు, వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు ఈ ఉన్న కరువు పరిస్థితుల దృష్ట్యా మా ఇన్ఛార్జి సాకేత్ శైలజానాథ్ సార్ గారు మన నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. పర్యటించిన దానివల్ల ప్రజలకు మంచి జరుగుతుందని మేము వైఎస్ఆర్ వాళ్ళు అనుకుంటున్నాం. అదే టీడీపీ ప్రజలు కూడా అనుకుంటున్నారు. టీడీపీ ఓటేసిన ప్రజలు కూడా ఈరోజు వీళ్ళు తిరిగితే కానీ వాళ్ళు పనులు చేయడం లేదు. కావున ఈ కాన్స్టిట్యున్సీలో పళ్ళ తోటలు ఉన్నాయి. ప్రతి తోటలు ఎండే మూమెంట్లో దగ్గర ఉన్నాయి. సగం తోటలు ఎండిపోయినాయి. వర్షం లేదు. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి ఉంది. పెనకచెర్ల డ్యాంలో ఉన్న నీళ్ళన్నీ వేస్ట్గా వదిలేసి రిపేర్లు చేయాలని, నీళ్ళన్నీ అయిపోయినాక వర్షాలు వచ్చేటప్పుడు ఇప్పుడు రిపేర్లు మొదలు పెడతా ఉన్నారు. గత కాలం 2 నెలల నుంచి ఖాళీగా ఉన్నప్పుడు ఊరుకోబడిపోయి ఉండే, ఇప్పుడు మొదలు పెడితే మళ్ళీ నీళ్ళు వచ్చే టయానికి అవి సంపూర్ణంగా పూర్తి చేయలేరు. అదే కారణంగా ఈ సంవత్సరం కూడా నీళ్లు పైనుంచి వచ్చే నీళ్లు కూడా ఏటికి వదలాల్సి వస్తుంది. ఇంకొకటి, ఇంత కరువు ప్రాంతంలో ఏమన్నా కానీ ప్రోత్సాహం ఈ రైతుకి చేసినాము. ప్రతి సోమవారము కలెక్టరేట్ ముందు ఏ కమ్యూనిస్ట్ పార్టీల ధర్నా చేస్తూ ఉన్నాయి, వైఎస్ఆర్ పార్టీల ధర చేస్తూ ఉన్నాయి. ఎండిపోయిన చీనీ చెట్లు, ఎండిపోయిన చీనీకాయలు ఎత్తుకొని పంటలకి గిట్టుబాటు ధరలు లేవు, ఎంఎస్పి ధరలకి కొనుగోలు చేయడం లేదు. ఇన్ని విధాలుగా దాడులు చేస్తూ ఉంటే రైతాంగము స్పందించుకోకుండా గవర్నమెంట్ ప్రతిదీ పక్కకు పెట్టేసుకుంటా పోయి ఈరోజు అమరావతిలో భ్రమరావతిని చూపించి 5 ఏళ్ళు గడిపి ఈ 5 ఏళ్ళు నీళ్లు తోడుకుంటా పిల్లర్లకు పుట్టింగ్లు వేసుకుంటా అక్కడే పుణ్యకాలం అంతా గడిచి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన ఘనత ఈ గవర్నమెంట్లో చంద్రబాబు 4వ టర్మ్ సీఎంగా ఉన్నారు. కానీ రైతాంగానికి ఏ రోజు ఏం చేశారో స్పష్టంగా ఇదే తెలుగుదేశం వాళ్ళు బయటకు వచ్చి చెప్పగలిగితే మేము బాగా చేసినామయ్యా అని చెప్పుకుంటే ఏదన్నా ఉంటుంది. ఇదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అందరి నీళ్లు కానీ, ఈ ఇందిరా స్రవంతి తాగునీటి పథకాలు కానీ కోట్ల డబ్బు పెడితే ఆ గవర్నమెంట్ పోయినాక, రాజశేఖర చనిపోయినాక ఆ పథకాలన్నీ మరుగున పడిపోయినాయి. ఈ గ్రామాలకన్నిటికీ తాగునీరు లేదు, సాగునీరు లేదు. ఈ చీని చెట్లు హార్టికల్చర్లో ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ మండలంలో అత్యధికంగా ఉన్న ప్రాంతాన్ని అదే కలిసిగా నిర్వీర్యం చేసి నీళ్లు సదుపాయం లేక పంట నష్టాలని కట్టించుకోకుండా ఇన్సూరెన్స్ గవర్నమెంట్ పే చేస్తాను వైఎస్ఆర్లో. ఈరోజు రైతులు ఇన్సూరెన్స్ పే చేసుకోలేక ఆగిపోయి పే చేసినా పే చేసిన డబ్బులు కూడా వెనక్కి రావనే భావన మీ గవర్నమెంట్ మీద ఉంది. అది మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు, మీ తెలుగుదేశం రైతులను అడిగినా అది సవివరంగా మీకు మీ వాళ్ళే చెప్తారు. ఈరోజు వైఎస్ఆర్ కార్యకర్తలకు, వైఎస్ఆర్ పార్టీకే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రైతులు లబ్ధి పొందలే, ప్రతి రైతులు లబ్ధి పొందినారు. అది గమనించండి మీరు. మేము ఈరోజు విమర్శిస్తా అంటే మీ పార్టీని కాదు, మీ పార్టీలో ఉండే లోపాయికారి పనుల వల్ల రైతాంగం దెబ్బతింటా ఉంది. ఎంఎస్పి రేట్ల ప్రకారం మొక్కజొన్న 2400 ఉంటే ఈరోజు 1700 పడతా ఉన్నారు. వరి ధాన్యం అంతే 700, 500 తక్కువ రేటుకి ఎంఎస్పి కంటే బజార్ నడుస్తూ ఉంటే ఎంఎస్పి ఎందుకు ఉన్నట్లు, గవర్నమెంట్ ఎందుకు కొనన్నట్లు స్థిరీకరణ నిధులు జగన్మోహన్ రెడ్డి 3500 కోట్లు ఇచ్చి ప్రతి సంవత్సరము వరి ధాన్యాన్ని నానిన దాన్ని కూడా కొన్నారు. ఈ గవర్నమెంట్లో వర్షాలు లేవు, ధాన్యం క్లారిటీగా ఉంది, పండిన దానికి రేటు లేదు, పండిన దానికి గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిశీలనకు పోతే ఇదే శైలజానాథ్ అరటి రైతుకు పరిశీలనకు పోతే దాన్ని రాజకీయం చేసింది. ఈరోజు పల్లెల మీదకి వస్తా అంటే అది రాజకీయం అంటున్నారు. రాజకీయం అంటే అది కాదండి. రాజకీయం అంటే మీరు పని చేయండి. మీరు పని చేయలేకపోతే మేము గ్రామాల్లో పోతాం. ఈరోజు కాకుండా మేము ఒక్కరిమే పోలే, కమ్యూనిస్టులు సకల పార్టీలు పోతా ఉన్నాయి, మీ పార్టీ తప్ప. మీ పార్టీ ఒకటే మీరు బాగా చేస్తామని చెప్తున్నారు. ఏ పార్టీ అన్నా కానీ మిగతా పార్టీ మీతో పార్టీ ట్రావెల్ చేస్తున్న మీ కూటమి లీడర్లు కూడా ఈరోజు పక్కన విమర్శించుకుంటా ఉన్నారు. మీ పార్టీ వాళ్ళు కూడా విమర్శించుకుంటా ఉన్నారు. రైతుల్ని ఎట్టి చేసినారు, రైతులను పట్టించుకోవడం లేదు, రైతుకు డబ్బు లేదు, రైతు పండించడానికి గిట్టుబాటు ధర లేదు, ఏ విధంగా రైతు బతకాలో ఈరోజు చెప్పడానికి లేదు. ఇంత జనం రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే
కలెక్టర్ కూడా మొద్దు నిద్రలో ఉన్నాడని మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు అన్ని జిల్లాలు వేరు, ఈ అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ వేరు. ఈ హార్టికల్చర్ ఏం ఒక రోజు విత్తనం నాటితే మరుసటి రోజు పంట వచ్చే వ్యవహారం కాదు. 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు చెట్టు సాగితే పండే విధానం. 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు రైతు కష్టము నిర్వీర్యమైతే రైతు ఏ విధంగా అప్పులు తీర్చగలడు? మీ బ్యాంకులే మార్టిగేజ్ చేసుకొని లక్షలు ఇచ్చినాయి బ్యాంకులు. రేపు బ్యాంకులకు ఏ విధంగా రైతులు అప్పు కట్టగలరు? దానికి అన్ని పరిశీలన చేసి రాజకీయం పక్కకు పెట్టి రైతులకు న్యాయం జరిగేటందుకు ఈ గవర్నమెంట్ ప్రయత్నించాలి. శ్రావణి గారు కూడా ప్రయత్నించాలి. ఏసీల్లో ప్రతి ఒక్క లీడర్ ఏసీల్లో కూర్చుంటారు, ఆఫీసులో కూర్చుంటారు. జనంలోకి వచ్చినప్పుడు మీరు ప్రతి నెలలో 4-5 కాన్స్టిట్యున్సీ 4-5 చోట్ల తిరుగుతూ ఉన్నారు. పరిస్థితులు గమనించండి. మీ పార్టీ వాళ్ళని అడగండి. మా పార్టీ వాళ్ళు చెప్పేది కాదు. మీ పార్టీ నాయకులు మీ దగ్గర ఉన్న వాళ్ళు కాదు. ప్రజల్లో పోయి అడగండి. ఏం జరిగింది, ఊరిలో ఏం నష్టం ఉంది, ఏం లాభం ఉందని. మీరు ప్రజల్లోకి పోతే ప్రజల్లో మీ గవర్నమెంట్ మీద ఉండే మంచి ఏమో చెడ్డేమో మీరే తెలుసుకుంటారు. మీకు చెప్పే అవసరం కూడా లేదు. మీరు పరిష్కారం చేయగలిగితే ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. రేపు మీరు ఓట్లు అడగడానికి పోయినప్పుడు మీకు సహకరిస్తారు. మేము ఒక్కరిమే కాదు రాజకీయాలు ఉండేది. టీడీపీ ఉంది, వైఎస్ఆర్ ఉంది, పిఆర్ అన్ని పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ పార్టీ ఉంది. ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా. ఏ పార్టీ మీ గురించి మంచిగా చెప్తా ఉన్నారు? ఈరోజు ఏ పార్టీని మంచిగా చెప్పడం లేదు. అందుకు ఈ రైతాంగాన్ని కాపాడమని ఈ గవర్నమెంట్కి మరీ విన్నవించుకుంటూ పండిన పంటలను ఎంఎస్పి ధరకి గవర్నమెంట్ ద్వారా కొని ప్రొక్యూర్ చేసి డబ్బులు రైతులు చెల్లించమని అడుగుతా ఉన్నాం. అందులో ఈ వరి ధాన్యం, మొక్కజొన్న, ఈ చిరుగా ఒట్టి పంటలు కూడా కొనలేకపోతే పచ్చి సరుకులు చినీను, అరటి, మామిడి ఇవన్నీ ఎట్లా కొనలేరు? మీరు చేయలేరు ఆ ధైర్యం. కానీ ఒట్టి పంటలన్నా కొనాలి కదా. ఎండు ధాన్యం అన్నా కొంటే కదా గవర్నమెంట్కి ఏమన్నా రైతులకి 100కి 10 మందికో 20 మందికో కొన్నా లబ్ధి పొందేది. నష్టాల ఊబిలో రైతుల్ని కూర్చి మేము బాగున్నాం, మేము బాగు చేస్తూ ఉన్నాం, మా అధికారమే బాగుంది, మీది మీరు చెప్పుకోవడం కాదు. జనంలోకి వచ్చి అడగండి, మీ వివరాలు తెలుసుకోండి, మీ పరిస్థితులు తెలుసుకోండి, జనంకి ఏం చేయాలో తెలుసుకొని జనం కావాల్సింది చేయండి. మేము చెప్తేనే చేయాలన్నా మీ వాళ్ళే చెప్తారు మీకు చేయండి. దాన్ని చేసి మంచి పేరు పొందండి. మమ్మల్ని విమర్శించినంత మాత్రాన మీకు మంచి పేరు రాదు. మేము మిమ్మల్ని విమర్శించినంత మాత్రం మాకు మంచి పేరు రాదు. మేము మంచి చేసాం 5 ఏళ్ళలో గవర్నమెంట్లో కాబట్టి, మా జగన్మోహన్ రెడ్డి చేసినాడు కాబట్టి ఈరోజు జనంలోకి వచ్చి ప్రతిపక్షంలో ఉన్న చెప్పగలుగుతాను. మీరు ఆ పరిస్థితి రైతులుగా చంద్రబాబు 20 ఏళ్ళ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ పోతే 20 ఏళ్ళు నడిపినా ఏం చేసినారో చెప్పుకోగలిగింది. మీరు ఏముందో జనంలోకి వచ్చి చెప్పండి. ఊరికే కాకి కథలు చెప్పడము, 5 ఏళ్ళు పొద్దు గడుపుకోవడం, జనంలోకి పోవడం, వేయించడానికి 4,000 ఇస్తాం, అవి ఇస్తాం 4 అబద్ధాలు చెప్పడం, ఓటేపించుకోవడం, అధికారంలోకి రావడం, మళ్ళీ రైతులు మోసం చేయడం. ప్రతిసారి ఇదే మోసపోతా ఉన్నారు రైతులు. కాబట్టి దయ ఉంచి ఈ అధికారులు గమనించి కరువు ప్రాంతాన్ని ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి చీనీ చెట్లు ఎండిపోకుండా, హార్టికల్చర్ ఎండిపోకుండా అన్ని మండలాల్లోనూ చూడండి. మా మండలం చూడండి, అధికంగా ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేకించి చూడండి. రైతులకు నీళ్లు తోలుకునే దానికి సహాయం చేయండి, ఆర్థిక సాయం చేయండి. రైతులు ఇంకొకరు పక్క రైతులు నీళ్లు ఉండే వాళ్ళు వదులుతా ఉన్నారు. వాళ్ళకి ఆర్థిక సాయం లేక వెనుకబాటు ఎండిపోతా ఉన్నాయి. కరువు కాలంలో కాలువలు రిపేర్లు చేయండి, చెరువులకు నీళ్లు ఇవ్వండి. ఏదో 2-3 చెరువులకు నీళ్ళు ఇచ్చినంత మాత్రాన అవి చెరువులు తూములు ఎత్తగానే ఈరోజు ఇంకిపోయినాయి నీళ్ళన్నీ. వర్షాలు లేవు, మీ గవర్నమెంట్ వస్తే వర్షాలు ఉండవు, ఉన్న నీళ్లు ఈ పరిస్థితిలో వదిలేసి. ఈ రకంగా కాకోకుండా రైతులకు సాయం చేసేటందుకు ప్రయత్నించి మీరు మంచి పేరు తెచ్చుకోండి. మమ్మల్ని విమర్శించేదానికంటే మీ మంచి పేరు కోసం మీరు ప్రయత్నం చేయండి. ఇంకోసారి విమర్శించేదానికంటే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. కావున ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియా మిత్రులకందరికీ ధన్యవాదాలు. మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు ధన్యవాదాలు. మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మా ఇన్ఛార్జి శైలజనాథ ఆదేశాల కోసం ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. రైతుల కోసం పోరాడతాం. రైతు ధ్యేయమే మా లక్ష్యం. జై జగన్, జై వైఎస్ఆర్.